హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ అండ్ శ్రీ. ఈరోజైతే మనం నెల్లూరు కేవీఆర్ పెట్రోల్ బంక్ దగ్గర ఉన్న రైన్ స్క్వేర్కి వచ్చేసాము. ఈ రైన్ స్క్వేర్లో ఉన్న టుడే బాస్కెట్లో ప్రోడక్ట్స్ ఎలా ఉన్నాయి, వాటి ప్రైజెస్ ఎలా ఉన్నాయి, ఇలా కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో మనం చూపిస్తున్నాము. సో అస్సలు స్కిప్ చేయకుండా ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఇంత పర్టికులర్గా వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి అని ఎందుకు చెప్పానంటే, టోటల్ నెల్లూరులోని ఇన్ని రకాల ప్రోడక్ట్స్ నేను ఏ మార్ట్లో చూడలేదు. అన్ని రకాల ప్రోడక్ట్స్ ఉన్నాయండి ఈ టుడే బాస్కెట్లో. సో ఇంకా లేట్ ఎందుకు, ఈ టుడే బాస్కెట్లో ఉన్న అన్ని రకాల ప్రోడక్ట్స్ని చూసేద్దాం, వచ్చేసేయండి. ఈ టుడే బాస్కెట్లోకి ఎంటర్ అవ్వగానే నాకు పిచ్చిగా నచ్చేసిన విషయం ఏదైనా ఉంది అంటే అది కాఫీ బీన్సేనండి. ఇక్కడైతే చాలా రకాల కాఫీ బీన్స్ ఉన్నాయి. మనం కాఫీ బీన్స్ తీసుకున్నామంటే అప్పటికప్పుడు మనకి బ్లెండ్ చేసి ఇస్తారు. కాఫీ బీన్సే కాదు, మనకి టీ పౌడర్ కూడా ఇక్కడ అమ్ముతున్నారు. చాలా వెరైటీస్ ఉన్నాయి. నాకు ఇక్కడున్న వెరైటీలో స్పెసిఫిక్గా నచ్చిందైతే కుంకుమ పువ్వు ఇలాచీ ఫ్లేవర్తో ఒక టీ పౌడర్ అమ్ముతున్నారు. అద్దిరిపోయింది దాని ఫ్లేవర్. మేమైతే ఆ టీ పౌడర్ తీసుకున్నాము. చాలా అంటే చాలా బాగుంది. ఈ టుడే బాస్కెట్ విజిట్ చేస్తే ఆ కాఫీ బీన్స్ అలానే టీ పౌడర్ తీసుకోవడం మాత్రం మర్చిపోకండి. కాఫీ బీన్స్ అయితే చాలా ఏరియాస్ నుంచి స్పెసిఫిక్గా తెప్పిస్తున్నారు. అలానే టీ పౌడర్స్లో చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి. ఆ కాఫీ బీన్స్ ఉండే ఏరియాలో నిల్చొని ఉంటే ఆ ఫ్లేవర్ స్మెల్ వస్తుంది కదండి, ఎంత రిఫ్రెషింగ్గా ఉందో అసలు. సో నేనైతే కాఫీ బీన్స్ అండ్ టీ పౌడర్ ఇక్కడ నుంచి ఇక్కడే తీసుకుంటాను. వాటి ప్రైజెస్ కూడా రీజనబుల్గానే ఉన్నాయి. యాక్చువల్లీ ఇక్కడ మన వ్యూవర్స్ కోసం చిన్న రిక్వెస్ట్ అండి, కాఫీ అండ్ టీ అలవాటు ఉన్న వాళ్ళు కాస్త కాఫీ టీ తాగడం తగ్గిద్దాము. పూర్తిగా మానేయడం అంటే చాలా కష్టమే, కాకపోతే తీసుకునే క్వాంటిటీ కాస్త తగ్గించి తీసుకుందాము. ఎందుకంటే హెల్త్కి అంత మంచిది కాదు కదండి. పర్సనల్లీ నాకు కూడా కాఫీ అంటే చాలా ఇష్టం. మానేద్దామని చాలా ట్రై చేస్తున్నాను, కానీ అస్సలు కుదరట్లేదు. సో తీసుకునే క్వాంటిటీయే కాస్త తగ్గిస్తున్నాను. అండ్ ఈ టుడే బాస్కెట్లో గ్రాసరీ ఐటమ్స్లో క్వాలిటీ చాలా బాగుంది. నేను ఇక్కడ బ్రౌన్ రైస్ తీసుకున్నాను. ఇది నాకు కేజీ 61 రూపీస్ పడింది. క్వాలిటీ ఆఫ్ రైస్ అయితే చాలా బాగుంది. ఈ బ్రౌన్ రైస్ తీసుకునే వాళ్ళకి ఒక చిన్న ఇన్ఫో అండి, బ్రౌన్ రైస్ మరీ ఎక్కువ తీసేసుకోకండి. ఎందుకంటే బ్రౌన్ రైస్ ఎక్కువ రోజులు స్టోర్ అవ్వవంట, త్వరగా పాడైపోతాయి, అంటే పురుగు పడుతుంది. సో కొంచెంగా తీసుకోండి. అండ్ ఇక్కడైతే గ్రాసరీ ఐటమ్స్ ప్యాకింగ్ కూడా చాలా నీట్గా ఉంది. ఇక్కడ నార్మల్ రెగ్యులర్ స్టోర్స్లో దొరికే దాల్స్ అండ్ పల్సెస్ మాత్రమే కాకుండా మిల్లెట్స్ కూడా ఉన్నాయి. వీటి ప్రైజెస్ అయితే పర్వాలేదండి. మనం డీమార్ట్తో కంపేర్ చేసుకుంటే కాస్త ఎక్కువ అనుకోవాలి. కాకపోతే మరీ అంత ఎక్కువేం కాదు, రీజనబుల్గానే ఉన్నాయి. డీమార్ట్ మీద కాస్త ఎక్కువ అంతే. ఈ మిల్లెట్స్ తింటే సరిగ్గా డైజెస్ట్ అవ్వవు అని చాలామంది అంటూ ఉంటారు, కానీ అలా ఏం కాదు. మిల్లెట్స్ కూడా మనకి బాగా డైజెస్ట్ అవుతాయి. కాకపోతే మీరు రైస్ తినేసి ఆ తర్వాత మళ్ళీ మిల్లెట్స్ తిని ఇలా ఒకదాని తర్వాత ఒకటి వెంటనే తినేయడం వల్ల మీకు సరిగ్గా డైజెస్ట్ అయి ఉండదు. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ మీరు మధ్యాహ్నం లంచ్ చేస్తారు కదా, లంచ్ చేసేటప్పుడు రైస్కి బదులు ఈ మిల్లెట్స్ తీసుకోండి, డెఫినెట్గా డైజెస్ట్ అవుతాయి. హెల్త్కి కూడా చాలా మంచిది. నేను ఇక్కడ రైస్ మంచిది కాదు అని అనట్లేదు, రైస్ కన్నా మిల్లెట్స్ ఇంకా ఎక్కువ హెల్దీ అంటున్నాను. సో మనం అందరం ఇక్కడ నుంచి మన డైట్లో ఈ మిల్లెట్స్ని కూడా ఇంక్లూడ్ చేసుకుందాం. మన వ్యూవర్స్ కోసం నేను ఈ మిల్లెట్స్తో డిఫరెంట్ రెసిపీస్ చేసి మన ఛానల్లో డెఫినెట్గా అప్లోడ్ చేస్తాను. సో ఆ వీడియోస్ అన్నీ మీరు మిస్ అవ్వకుండా చూడాలి కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నేనైతే ఈ మిల్లెట్స్లో ఎక్కువగా రాగి తీసుకుంటూ ఉంటాను. రాగిలో కాల్షియం లెవెల్స్ చాలా బాగుంటాయి. ఈ రాగి ఫ్లోర్తో మా అమ్మమ్మ అట్టు వేస్తారు, చాలా టేస్టీగా ఉంటుంది. ఆ రెసిపీని మన ఛానల్లో డెఫినెట్గా అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు మీకు ఇక్కడ కొన్ని మిషన్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవి గానుగ మిషన్స్. నేనైతే నెల్లూరులో ఏ మార్ట్లో చూడలేదు. వీళ్ళు డైరెక్ట్గా గానుగ మిషన్స్ పెట్టేసుకొని ఇక్కడికిక్కడ మనకి ఫ్రెష్గా ఆయిల్ తీసిస్తున్నారు. ఆయిల్స్ మాత్రమే కాదు, పసుపు, కారం ఇలా అన్నీ వేసిస్తున్నారు. వీటి ప్రైజెస్ అయితే మనం రెగ్యులర్గా బయట ప్యాకెట్స్ అమ్ముతారు కదా, వాటితో కంపేర్ చేస్తే ఎక్కువగానే ఉంది. కాకపోతే ఇవి ఫ్రెష్ అండ్ హెల్తీ అప్పటికప్పుడు చేసేస్తున్నారు కాబట్టి ఆ ప్రైస్ వాటికి ఖచ్చితంగా వర్తే. మేమైతే కొబ్బరి నూనె ఇంతకుముందు గానుగ వేయించుకునే వాళ్ళం. అక్కడ ప్రైస్ ఎలా ఉందో ఇక్కడ ప్రైజెస్ కూడా అలానే ఉన్నాయి. అంత డిఫరెన్స్ ఏమీ లేదు. మార్ట్ కదా ఎక్కువ ప్రైజెస్ ఉంటాయేమో మరి అనుకుంటారేమో, అలా ఏం లేదు. బయట గానుగ దగ్గర ఎంత ప్రైస్ ఉంటుందో ఇక్కడ కూడా అంతే ప్రైస్ ఉంది. ఇప్పుడైతే మేము కోకోనట్ ఆయిల్ని ఫ్రెష్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నాము. అది కూడా చాలా సింపుల్ వేలో. సో మేము కోకోనట్స్తో కోకోనట్ ఆయిల్ ఇంట్లోనే ఫ్రెష్గా ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నామో క్లియర్గా ఒక వీడియో తీసి మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను. ఆ వీడియో లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒక్కసారి విజిట్ చేసి చెక్అవుట్ చేయండి. ఇక్కడ పసుపు, కారం కూడా ఆడించి ఇస్తున్నారన్నాను కదా, ఇవి కూడా చాలా రకాలు ఉన్నాయి. అంటే ఒక్కొక్క ఏరియా నుంచి తెచ్చిన పసుపు కొమ్ములు ఒక్కొక్క రేట్ ఉన్నట్టుగానే ఒక్కొక్క ఏరియా నుంచి తెచ్చిన పసుపు కొమ్ములతో ఆడించిన పసుపు రేట్ కూడా వేరియేషన్ ఉంది. సేమ్ అలానే కారపొడిలో కూడా చాలా రకాలు ఉన్నాయి. ఇక్కడ స్పెషల్గా ఆడించి ఇస్తున్నారు కదా అని రెగ్యులర్గా బయట దొరికే ప్యాకెట్స్ ఉండవా అంటే అలా ఏం లేదండి, అవి కూడా ఉన్నాయి. అవి ఒక సైడ్ ఉన్నాయి, ఇలా గానుగ వేయడం, ఆడించి ఇవ్వడం అనేవి ఒక సైడ్ ఉన్నాయి. అండ్ ఈ టుడే బాస్కెట్లో సిల్వర్ కోటెడ్ ఐటమ్స్ చాలా రకాలు ఉన్నాయి. వీటి ప్రైసెస్ కూడా రీజనబుల్గానే ఉన్నాయి. అలానే హ్యూజ్ కలెక్షన్ ఆఫ్ బ్రాస్ ఐటమ్స్ కూడా ఉన్నాయి.
నేను నెల్లూరులో ఏ మార్ట్లో ఇంత హ్యూజ్ కలెక్షన్ ఆఫ్ బ్రాస్ ఐటమ్స్ చూడలేదు. ఆ బ్రాస్ ఐటమ్స్ అయితే నేను సపరేట్గా ఒక వీడియో తీసి మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను. ఆ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒక్కసారి చెక్అవుట్ చేయండి. యాక్చువల్గా నేను ఇందాక అక్కడ ఆయిల్ గానుగా వేసిస్తున్నారు అని చెప్పాను కదా, అక్కడ చూస్తూ ఇటు సైడ్ రావడమే మర్చిపోయాను. అప్పుడు మా వదిన చెప్పారు ఇక్కడ సిల్వర్ కోటెడ్ ఐటమ్స్ అండ్ బ్రాస్ ఐటమ్స్ చాలా బాగుంటాయని. అప్పుడు వచ్చి నేను చూశాను. ఈ కలెక్షన్ నాకు చాలా నచ్చింది. ఈ కలెక్షన్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అండ్ ఈ బ్రాస్ ఐటమ్స్ నేను సపరేట్గా వీడియో తీసి పెట్టానని చెప్పాను కదా, ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, మిస్ అవ్వకుండా చెక్అవుట్ చేయండి. ఈ బ్రాస్ ఐటమ్స్ క్వాలిటీ అయితే చాలా బాగుంది అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉంది. రీసెంట్గా మేము ఒక బ్రాస్ ఐటమ్ స్టోర్ విజిట్ చేశాము. అక్కడ ఒక చిన్న ప్లేట్ తీసుకున్నాను. జస్ట్ మనం ప్రమిద పెట్టుకుంటాం కదా, అంత చిన్న ప్లేట్. ఆ ప్లేట్కి మాకు వాళ్ళు 70 రూపీస్ ఛార్జ్ చేశారు. సేమ్ ప్లేట్ మేము తీసుకున్న దానికన్నా ఎక్కువ వెయిట్ ఉంది, అదైతే ఇక్కడ జస్ట్ 50 రూపీస్కే ఇస్తున్నారు. సో ఇక్కడ ప్రైజెస్ చాలా రీజనబుల్గా ఉన్నాయి. ఈ వీడియో మన నెల్లూరియన్స్ ఎవరైనా చూస్తూ ఉంటే మీరు బ్రాస్ ఐటమ్ కొనాలి అనుకుంటే రైన్ స్క్వేర్లో ఉన్న టుడే బాస్కెట్ విజిట్ చేయండి. డెఫినెట్గా మీకు నచ్చుతాయి. ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి. ఇదైతే ఎలాంటి ప్రమోషన్ వీడియో కాదు, నాకు పర్సనల్గా అనిపించింది మన వ్యూవర్స్తో షేర్ చేస్తున్నాను. ఇక్కడ స్టేషనరీ కూడా చాలా కలెక్షనే ఉంది. పిల్లల్ని ఇక్కడికి కానీ తీసుకొచ్చామంటే వాళ్ళకి ఎన్ని రకాల స్టేషనరీ అవసరం అవుతాయో అన్ని రకాలు ఇక్కడ దొరుకుతున్నాయి. యాక్చువల్లీ మన దగ్గర డబ్బులు ఉండాలే కానీ ఇక్కడ కొనడానికి చాలా ఉన్నాయి. మా లోహికి అయితే ఇక్కడ స్టేషనరీ చాలా నచ్చేసింది. నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో మీకు చెప్పే ఉన్నాను, లోహికి డ్రాయింగ్ అంటే చాలా ఇష్టం. లోహి వేసిన డ్రాయింగ్స్ కూడా ఒక వీడియో తీసి మన ఛానల్లో అప్లోడ్ చేస్తా అని. సో అలాంటి ఇంకెన్నో డ్రాయింగ్స్ వేయడానికి మా లోహి ఇక్కడ చాలా స్టేషనరీ తీసుకున్నాడు. యాక్చువల్లీ ఇప్పుడు కాదు, మా లోహికి 4 years ఉన్నప్పటి నుంచే చాలా మంచి డ్రాయింగ్స్ వేసేవాడు. అవన్నీ వీడియో తీసి మన ఛానల్లో ఒక వీడియోలో డెఫినెట్గా ఫ్యూచర్లో అప్లోడ్ చేస్తాను. ఈ టుడే బాస్కెట్లో ఇంకో మంచి విషయం ఏంటంటే ఇక్కడ ఎకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి. ఇవి మీలో ఎంతమందికి గుర్తున్నాయి? నేను చిన్నప్పుడు గుళ్ళో ప్రసాదం వీటిల్లోనే పెట్టించేవాళ్ళు. వీటిని ధోనీలు అనేవాళ్ళం. ఇప్పుడైతే అందరూ ప్లాస్టిక్ కప్స్లో పెట్టించేస్తున్నారు, కానీ మా చిన్నప్పుడు ప్లాస్టిక్ కప్స్ అంత యూజ్ చేసేవాళ్ళు కాదు, ఇలాంటి ధోనీల్లో పెట్టించేవాళ్ళు. సో నా సైడ్ నుంచి మన వ్యూవర్స్కి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మనం కూడా ఇంట్లో పూజలు అవి చేసుకుంటూ ఉంటాం కదా, అప్పుడు మన ఇంటికి పిలిచిన వాళ్ళకి ప్రసాదాలు ప్లాస్టిక్ ప్లేట్స్ అండ్ కప్స్లో కాకుండా ఇలాంటి ఎకో ఫ్రెండ్లీ ధోనీల్లో పెట్టిద్దాము. ఇలా వీలైనంత వరకు చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటూ వచ్చామంటే మోస్ట్లీ మనం ప్లాస్టిక్ యూసేజ్ని తగ్గించేసేయచ్చు. అండ్ ఇంకా ఇక్కడ ఈ బ్యాగ్స్ అయితే నాకు భలే నచ్చేసాయి. అసలు చాలా బాగున్నాయి ఇక్కడ బ్యాగ్స్. ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ అయితే మనకు జస్ట్ 600 రూపీస్ నుంచే ఉన్నాయి. అవి కూడా చాలా బాగున్నాయి, వాటి క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ అలానే ఇక్కడ హ్యాండ్ మేడ్ క్రాఫ్ట్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి. వీటి ప్రైస్ అయితే కాస్త ఎక్కువగానే ఉంది. అంటే వాటి క్వాలిటీ కంటే ఎక్కువైతే కాదు, వాటి క్వాలిటీకి ఆ ప్రైస్కి సరిపోతుంది. ఆ క్వాలిటీకి ఆ ప్రైస్ వర్త్ అనే చెప్పాలి. కాకపోతే మిడిల్ క్లాస్ వాళ్ళకి ఒక బ్యాగ్ 1500, 1600, 1200 ఇలాంటి ప్రైసెస్ అంటే కాస్త ఎక్స్పెన్సివ్ అనే అనిపిస్తుంది కదా. నేను ఆ లెక్కలు కాస్త ఎక్స్పెన్సివ్ అన్నాను, కానీ వాటి ప్రైస్కి ఆ క్వాలిటీకి డెఫినెట్లీ వర్తే. ఇప్పుడు ఇక్కడ బ్యాగ్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ బ్యాగ్స్ చూడగానే నేను చిన్నప్పుడు చూసిన సీరియల్ గుర్తొచ్చింది. అదేనండి బాలికావధు, చిన్నారి పెళ్లికూతురు. ఎంతమందికి గుర్తుంది మీలో ఆ సీరియల్? ఆ సీరియల్లో వాళ్ళ బామ్మ దగ్గర అచ్చం అలాంటి బ్యాగ్సే ఉండేటివి. అండ్ ఇదైతే బ్యాంగిల్ బాక్స్. ఈ బ్యాంగిల్ బాక్స్ కూడా చాలా బాగుంది. దీని ప్రైస్ కూడా పర్వాలేదు, బెటర్గానే ఉంది. జస్ట్ 120 రూపీస్కి ఇంత మంచి బ్యాంగిల్ బాక్స్ ఇచ్చేస్తున్నారు. అండ్ ఇక్కడ బ్యూటీ ప్రోడక్ట్స్ కూడా చాలా రకాలు ఉన్నాయి. స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, బ్యూటీ ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఇలా చాలా రకాలే ఉన్నాయి. మ్యానిక్యూర్ అండ్ పెడిక్యూర్ సెట్ అయితే రెగ్యులర్ మార్ట్లో కన్నా తక్కువ ప్రైస్లోనే ఉన్నాయి. అండ్ ఇక్కడ ఫెయిర్నెస్ క్రీమ్స్ కూడా చాలా రకాలు ఉన్నాయి. ఈ ఫెయిర్నెస్ క్రీమ్స్తో పాటు మనకి హ్యాండ్ మేడ్ సోప్స్ కూడా అమ్ముతున్నారు. ఈ హ్యాండ్ మేడ్ సోప్స్ అయితే మనకి రెగ్యులర్గా అన్ని మార్ట్స్లో దొరకవు, కానీ టుడే బాస్కెట్లో ఉన్నాయి. అవి కూడా చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ నెయిల్ ఆర్ట్స్ కూడా ఉన్నాయి. ఆ నెయిల్ ఆర్ట్స్లో కూడా చాలా రకాలు దొరుకుతున్నాయి. అంతేకాకుండా ఇక్కడ హెయిర్ యాక్సెసరీస్ కూడా ఉన్నాయి. ఆ హెయిర్ యాక్సెసరీస్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. అవి కూడా చాలా తక్కువ ప్రైసెస్కి ఉన్నాయి. హెయిర్ బ్యాండ్స్ అయితే జస్ట్ 10 రూపీస్ నుంచే ఉన్నాయి. అలానే హెయిర్ క్లిప్స్ కూడా చాలా తక్కువ ప్రైస్కి ఉన్నాయి. నార్మల్గా స్టోన్ క్లిప్స్ ఉంటాయి కదా, మనం పిల్లలకి పెడుతుంటాం 2 క్లిప్స్ అలాగా. అవైతే నేను బయట చూస్తే 40 రూపీస్ 50 రూపీస్ అలా చెప్పారు. ఆ క్లిప్స్ వీళ్ళు జస్ట్ 15 రూపీస్ 20 రూపీస్కి ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు మీరు చూసిన క్లిప్స్ అయితే ఇవి పెయిర్ ఆఫ్ క్లిప్స్ కలిపి జస్ట్ 16 రూపీస్కే ఇచ్చేస్తున్నారు. అంత తక్కువ ప్రైజెస్ ఉన్నాయి ఇక్కడ. సో మీలో ఎవరైనా టుడే బాస్కెట్కి దగ్గరగా ఉంటే డెఫినెట్లీ విజిట్ చేయండి. అక్కడ ప్రోడక్ట్స్ మీకు డెఫినెట్గా నచ్చుతాయి. ఫైనల్లీ మనం టుడే బాస్కెట్లో కిచెన్ టూల్స్ ఏరియాకి వచ్చేసాము. ఇక్కడైతే చాలా వెరైటీ ఆఫ్ కిచెన్ టూల్స్ ఉన్నాయి. ప్లాస్టిక్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, స్టీల్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, వుడెన్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఇలా చాలా రకాలు ఉన్నాయి. ఇక్కడ మన వ్యూవర్స్ కోసం ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి. మోస్ట్లీ ఇప్పట్లో ప్రతి ఒక్కరు అల్యూమినియం ప్రోడక్ట్స్ని చాలా ఎక్కువగా యూస్ చేస్తున్నారు.
మీకు కుదిరినంత వరకు అల్యూమినియం యూసేజ్ని తగ్గించండి. అల్యూమినియం మన హెల్త్కి అస్సలు మంచిది కాదు. మీరు గమనిస్తే మన పెద్దవాళ్ళు ఎవరు అల్యూమినియం ఎక్కువ వాడేవాళ్ళు కాదు. రీసెంట్గా అల్యూమినియం వాడకం చాలా ఎక్కువైపోయింది. ఇది మన హెల్త్కి అస్సలు మంచిది కాదు. సో మీకు కుదిరినంత వరకు అల్యూమినియం వాడడం తగ్గించండి. మేమైతే అల్యూమినియం వాడడాన్ని మోస్ట్లీ తగ్గించేసాము, చాలా వరకు వాడట్లేదు. స్టీల్ వెజల్స్ వాడండి, లేదా బ్రాస్ వెజల్స్ వాడండి, లేదా బ్రాస్ ఎక్కువ ప్రైస్ ఉందంటే మట్టి పాత్రలు వాడండి. ఇవన్నీ హెల్త్కి మంచిది. మన పెద్దవాళ్ళు వీటిలో తిని అంత హెల్తీగా ఉన్నారు. సో మనం కూడా మళ్ళీ వాటిల్లోనే తిందాం, మనం కూడా హెల్తీగా ఉందాం. మేమైతే లాస్ట్ 6 monthsగా అల్యూమినియం యూసేజ్ తగ్గించాము. అది తగ్గించిన తర్వాత మా హెల్త్లో ఉన్న డిఫరెన్స్ మాకు అర్థమైంది. మీరు ట్రై చేయండి, మీకు డిఫరెన్స్ డెఫినెట్గా అర్థమవుతుంది. ఇప్పుడు కనిపిస్తుంది కదా, మార్బుల్తో చేస్తున్నారు. యాక్చువల్లీ దీనికోసం నేను చాలా రోజుల నుంచి వెతుకుతున్నాను. ఇలాంటిది నేను ఒక నార్మల్ బండి మీద అడిగాను. వాళ్ళు 300 కన్నా ఎక్కువ ప్రైస్ చెప్పారు. కానీ ఇక్కడైతే జస్ట్ 167 రూపీస్కే ఇస్తున్నారు. ఇది మనకి ఎందుకు యూజ్ అవుతుందంటే, మనం ఫేస్ ప్యాక్స్ వేసుకుంటాం కదా, ఆ ప్రోడక్ట్స్ అన్ని మనం ఇందులో నూరుకోవచ్చు. నార్మల్ రాయిలో నూరామంటే మనం తీసేటప్పుడు మన చేతి గీసుకుంటుంది. ఇలాంటివైతే గీసుకోకుండా నీట్గా వచ్చేస్తుంది. చాలా తక్కువ ప్రైస్ ఉంది ఇక్కడ ఇది. అండ్ అలానే రెగ్యులర్గా అన్ని మార్ట్స్లో ఉండేలాగానే హోమ్ అప్లయన్సెస్, కిచెన్ అప్లయన్సెస్, నార్మల్ బ్యాగ్స్, ట్రాలీ బ్యాగ్స్ ఇలా చాలా రకాలు ఉన్నాయి. మోస్ట్లీ నేను ఈ టుడే బాస్కెట్ మొత్తం కవర్ చేసేసాను, ఎక్కడ మిస్ అవ్వలేదు. సో మీరు ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా చూసుంటే మీరు టుడే బాస్కెట్ని ఇంట్లో కూర్చొని మొత్తం చూసేసినట్టు. సో మన వ్యూవర్స్కి ఈ వీడియోలో నా ఫైనల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ కూడా చేయండి. అలానే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. మీరు కమెంట్ చేయడం వల్ల మాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ మన వ్యూవర్స్ కోసం ఎలాంటి వీడియోస్ చేయాలో మాకు ఐడియా వస్తుంది. సో మన వీడియోస్ పైన మీ ఒపీనియన్ని కమెంట్స్లో మాకు షేర్ చేశారంటే డెఫినెట్గా మాకు హెల్ప్ చేసిన వాళ్ళే అవుతారు. అండ్ అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అలా యాక్టివేట్ చేసుకున్నారంటే మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియోస్ నోటిఫికేషన్ మీకు డైరెక్ట్గా వచ్చేస్తుంది. మన ఛానల్లో ఇలా షాపింగ్ వీడియోస్ మాత్రమే కాదు, మంచి రెసిపీ వీడియోస్ ఉంటాయి, అలానే బ్యూటీ టిప్స్ ఉంటాయి, బేబీ కేర్ ప్రోడక్ట్స్ ఉంటాయి, ఇలా చాలా రకాలు ఉన్నాయి. ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్కి మన ఛానల్లో ఎలాంటి వీడియోస్ ఉంటాయో తెలుసు. ఎవరైనా కొత్తగా ఈ వీడియో చూస్తుంటే వాళ్ళకి ఐడియా వస్తుందని చెప్తున్నాను. సో మీరు ఒక్కసారి మన ఛానల్ని విజిట్ చేసి ఆ వీడియోస్ అన్ని చెక్అవుట్ చేయండి. డెఫినెట్గా ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అయ్యే వీడియోసే పెట్టున్నాము. అండ్ మీకు ఇంకేదైనా వీడియో కావాలి అంటే కమెంట్ చేయండి. డెఫినెట్గా మాకు కుదిరినంత వరకు ఆ వీడియో ట్రై చేసి అప్లోడ్ చేస్తాము. సో స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ వీడియోస్. అండ్ ఈ వీడియో ఇక్కడ వరకు చూసిన ప్రతి ఒక్క వ్యూవర్కి థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్, and don't forget to subscribe our channel.